Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2026. సో ప్రజెంట్గా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది అండ్ ఆల్మోస్ట్ 90% 80% వరకు కంప్లీట్ అవ్వచ్చు. ఏపీలో అయితే ఆల్రెడీ వెరిఫై చేసి అప్రూవ్డ్ కూడా ఇస్తున్నారు. వెరిఫైయింగ్ ఆఫీసర్ 1, 2 అలా చెప్పి టోటల్ 3 అప్రూవ్స్ అయితే అవుతాయి. తర్వాత ఎవ్రీ సర్టిఫికేట్ అప్రూవ్డ్ అని కూడా వస్తుంది. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరైతే రెగ్యులర్గా లాగిన్ అయ్యేది చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారు మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి. ప్రతిదానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చెక్ చేస్తూ ఉండండి. తెలంగాణలో కూడా మెసేజెస్, ఈమెయిల్స్ వస్తాయి. సో మ్యాక్సిమం ఛాన్స్ వస్తుంది. లిస్ట్ వచ్చాక కూడా ఛాన్స్ వస్తుంది. సో మీరైతే చెక్ చేస్తూ ఉండండి మెసేజెస్ అండ్ ఈమెయిల్స్. అండ్ నెక్స్ట్ మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ అందులో నేమ్ ఉంటే సక్సెస్ఫుల్గా, ఆ తర్వాత ప్రయారిటీ ఆర్డర్. సో ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద చాలా నమ్మకాలు ఉన్నాయి ఒక్కొక్కరికి. సో అవేంటనేది వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పెయిడ్ గైడెన్స్ కావాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ప్రయారిటీ ఆర్డర్లో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, నా ర్యాంక్కి, నా మార్క్స్కి ఎలా పెట్టాలి, ఏ కాలేజ్ పెట్టాలి అని అడుగుతుంటారు. సో పర్టికులర్గా ఇది ఒక్కొక్క మార్క్‌కి అండ్ అదేవిధంగా పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పర్సన్‌కి మీ ర్యాంకు తగినట్లు ఒక ఫార్ములా, ఇలా పెడితేనే సీట్ వస్తుంది అని అలా ఏముండదు. యాక్చువల్‌గా మీరు బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే. బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయినా తెలంగాణలో పెట్టేయచ్చు. టోటల్ 63. ఆంధ్రప్రదేశ్లో కూడా కంప్లీట్ లిస్ట్ పెట్టొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా రౌండ్‌కి మళ్ళీ మీరు పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ లిస్ట్ పెట్టండి ఎప్పుడైనా. ఫస్ట్ రౌండ్‌లో మొత్తం పెట్టండి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు పెట్టినటువంటి లిస్ట్‌లో ఒకటి అవైలబుల్ ఉంటే అది వస్తుంది, లేకపోతే కింది సెర్చ్ అవుతుంది. ఈ విధంగా వెళ్తుంది. ఒకవేళ మీకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, జస్ట్ 400 అలా వచ్చాయి తెలంగాణలో అయితే, మీకు లీస్ట్ కాలేజ్ ఫస్ట్ పెడితే నాకు వెంటనే ఇది ఇచ్చేస్తారు, అలా ఉండదు అసలు. సో అది ఇక్కడ పెట్టినా మీకు వస్తుంది, పైన పెట్టినా మీకు వస్తుంది. మీకు గాంధీ అసలే వచ్చే ఛాన్స్ లేకపోయినా కూడా దాన్ని కూడా పెట్టవచ్చు మీరు. ఓకే. టోటల్ అవైలబుల్ ఉన్న 60 కాలేజెస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే 36 కంప్లీట్ కాలేజెస్ని మీరు లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వస్తుంది. సో నీ ర్యాంకుకు తగినట్లు నీకు ఒక ఫార్ములా, దీనికి కరెక్ట్ ఈ కాలేజ్ ఇక్కడ పెడితేనే వస్తుంది, అలా ఉండదు. సో ఈ నమ్మకం అయితే చాలా మందిలో ఉంది. చాలామంది ఇదే అడుగుతుంటారు, నా ర్యాంకుకి ఎలా పెడితే బాగుంటుంది అనేది. సో మీరు మంచి కాలేజీలు ఏంటి తెలుసుకొని, అది ఎంత డిస్టెన్స్లో ఉంది మీకు, దాంట్లో ఎలాంటి ల్యాబ్ ఉన్నాయి అండ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. మీకు వచ్చినా రాకున్నా ఆర్డర్లో పెట్టండి. సో కంప్లీట్ కాలేజ్ ఫస్ట్ రౌండ్లో అయితే పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చాక, మీరు రిపోర్ట్ చేశాక నెక్స్ట్ ఇంకా మనం జాయిన్ అవ్వాలనుకున్న కాలేజెస్ మాత్రమే పెట్టాలి. ఓకేనా. సో ఫస్ట్ రౌండ్లో మీరు పెట్టిన కాలేజెస్ మాత్రం కంప్లీట్ అవైలబుల్ ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టేస్తారు. మీకు సీట్ వచ్చిన తర్వాత ఇంకా పైన మీకు ఏదైతే వెళ్తా అనుకుంటున్నారో అదే పెట్టాలి. ఒకవేళ మీరు అక్కడికి మీకు అలాట్మెంట్ వచ్చాక మళ్ళీ నాకు ఇది ఇవ్వండి అంటే ఇవ్వరు. ఓకేనా. సో మీరు వెళ్ళాలనుకుంటున్న కాలేజెసే పెట్టండి. మరి మాకు సీట్ రాకుంటే సెకండ్ రౌండ్లో ఎలా అంటే, మీకు ఇప్పుడున్న సీటే ఉంటుంది. మీరు ఒకవేళ మీకు అప్గ్రేడ్ అయిందనుకోండి, మీరు ఉన్న కాలేజ్కి వెళ్ళి అక్కడ మీ డీడీ తీసుకొని నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ప్రయారిటీ లిస్ట్ మెయిన్గా సెలెక్ట్ చేసేటప్పుడైతే మీరు కాలేజెస్ గురించి తెలుసుకొని, మీకు బెటర్ కాలేజ్ ఏంటి, సో కొందరికి ఇంటి దగ్గర ఉండాలని ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ మీ దగ్గర ఉన్న ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రయారిటీ అంటే మీ ఇష్టం అన్నమాట ఇది ఇంకా. సో నాకు ఇక్కడ కాలేజ్ని ఇక్కడ పెడితేనే వస్తుంది, గాంధీ ఇక్కడ పెడితే నన్ను చూడగానే నా ర్యాంకుకి ఇంక ఇవ్వరు, అలా ఉండదు. అంత సాఫ్ట్వేర్ ప్రకారం రన్ అవుతూ ఉంటుంది అది. సో ఆటోమేటిక్గా మీకు మీ మార్కుకు ఒకవేళ 400 వస్తే ఇక్కడ కింది కాలేజ్ రావాలని ఉంటే, ఇది పైన పెట్టినా వస్తుంది, మధ్యలో పెట్టినా వస్తుంది, కింద పెట్టినా వస్తుంది. ఓకేనా. సో ఒకవేళ మీరు ఆలోచించండి, ఇది నీ మార్కులకు రాకుండా నీకంటే తక్కువ స్టూడెంట్ పైన పెడితే దానికి ఇస్తారా? అలా ఇస్తే మీరు వెళ్ళి అడగవచ్చు కదా డైరెక్ట్. సో అక్కడ మొత్తం డిస్ప్లే అవుతాయి మార్క్స్ అన్నీ కూడా, ర్యాంకులన్నీ కూడా. సో అలా ఉండదు. సో మీరు ఎక్కడ పెట్టినా ఏ కాలేజ్ అయినా మీకు రావాల్సి ఉంటే మీకు వస్తుంది. సో ఆ విధంగా అయితే ఆలోచించకండి, మొత్తం కాలేజెస్ పెట్టేయండి. అండ్ ఓన్లీ గవర్నమెంటే కావాలనుకున్నవారు ఇంకా మాకు ప్రైవేట్ వద్దని కొందరు అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. సో ఎవరి ఇష్టం వాళ్ళు. కొన్ని ఆప్షన్స్ అయినా పెట్టవచ్చు తెలంగాణలో. అండ్ ఇప్పుడు ఏపీలో కూడా రౌండ్‌కి ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ కంప్లీట్‌గా ఇచ్చే అవకాశం అయితే మీ ఇష్టం ఇంకా అది. ఎందుకంటే
ఎవ్రీ రౌండ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదిప్పుడు. సో, ఆ వెబ్ ఆప్షన్‌లో మళ్ళీ ఆ నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్పుడు మళ్ళీ నేను చెప్తాను. కానీ జనరల్‌గా అయితే కాలేజెస్ గురించి తెలుసుకొని, ఒక బెటర్ లిస్ట్ తయారు చేసుకొని రెడీగా ఉండండి. ఆ బెటర్ లిస్ట్ మాత్రమే పెట్టండి. ఓకేనా? సో, నా నా ర్యాంకు ఎక్కడ? నేనెక్కడ? ఇవన్నీ అయితే ఆలోచించొద్దు.